రాఖీ పండుగ సందర్భంగా వచ్చిన ఓ యాడ్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు హాట్ టాపిక్ గా మారింది. నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై మొదలైన వివాదం కంగనా రనౌత్ విమర్శలతో రచ్చకెక్కింది. అక్కడితో ఆగకుండా కృతికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడంతో వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక రాహుల్ కామెంట్స్ పై కంగనా ఇచ్చిన కౌంటర్ తో మాటల యుద్ధం మరింత ముదిరింది. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? కృతి సనన్ ఏం చెప్పింది? ఆమెకు రాహుల్ గాంధీ ఎందుకు మద్దతుగా నిలిచారు? కంగనా మాత్రం బ్రో వెయిట్ అంటూ ఎందుకు కౌంటర్ ఇచ్చారు? రక్షాబంధన్ సందర్భంగా ఓ నగల సంస్థ రూపొందించిన 32 సెకండ్ల ప్రకటనలో కృతి సనన్ ఆధునిక దుస్తుల్లో కనిపించారు. సోదరుడికి రాఖీ కట్టడంతో పాటు పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఉండడంతో సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ కూడా స్పందిస్తూ సాంప్రదాయ పండుగ సందర్భంగా కృతి వస్త్రధారణపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కృతి సనన్ ఘాటుగా స్పందించారు. సంస్కృతి సాంప్రదాయాలు మనసులో ఉంటాయని, దుస్తుల్లో ఉండవని వ్యాఖ్యానించారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నించారు. ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు రాహుల్ గాంధీ. మహిళలు ఏం ధరించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ కృతికి మద్దతు తెలిపారు. స్మాష్ ద ప్యాట్రియట్ స్మాష్ ద ప్యాట్రియార్కీ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తగ్గలేదు. బ్రో వెయిట్, భారత్ మాతాకి జై ప్రారంభిద్దాం అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు మహిళా రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్, షో బనో కేసు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించారు. ఇలా ఒక కమర్షియల్ యాడ్తో మొదలైన వివాదం కృతి వర్సెస్ కంగనా దాటి రాహుల్ వర్సెస్ కంగనా మాటల యుద్ధంగా మారింది. ఒకవైపు మహిళల దుస్తులపై వ్యక్తిగత స్వేచ్ఛ చర్చ జరుగుతుంటే మరోవైపు అదే అంశం రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. మరి ఈ రాఖీ యాడ్ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతోందో చూడాలి.